అన్న, సార్ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. ఏం చెప్తారు? ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు, బొచ్చుల ట్యాపింగ్. ఇది కేసే కాదు. 2 ఏళ్ల నుంచి ఎంపీకి 20 కాళేశ్వరం మీద నోటీసులు, ఈ కార్ రేసింగ్ నోటీసులు, ఫోన్ ట్యాపింగ్. ఇది 1948 నుంచి ఒక ప్రతి తీవ్రవాద విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, అది ఐజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అడిగితే హోమ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ట్యాపింగ్ జరుగుతూనే ఉంటాయి. దానికి కేసీఆర్ కి ఏం సంబంధం? బొచ్చుల విపత్కర పరిస్థితులు ఏమున్నాయి అంతగానం? అన్ని పోయినాయి. 15 సంవత్సరాలు తెలంగాణలో ఉద్యమం చేసిండు, 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. సిపి సజ్జనార్ గారికి బిల్డింగ్ కట్టించిండు, రేవంత్ రెడ్డి గారికి సెక్రటరీ కట్టించిండు. మేం కట్టించిన బిల్డింగ్ లో కూర్చుండి తెలంగాణ ప్రదాత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, తెలంగాణ కర్త కర్మక్రియ, తెలంగాణ జాతిపిత, 4.5 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి ఆయన పట్టుకొని బొచ్చుల చట్టం ఎక్కడుంది? చట్టం ముందు అట్లా అంటే రేవంత్ రెడ్డిని లోపడేసేయాల. ఓటుకు నోటు కేసులో దొంగతనంగా దొరికిన దొంగ ఆయన ఉన్నాడు బెయిల్ మీద. కాంగ్రెస్ పార్టీ ఒక బెయిల్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఒక బెయిల్ మీద ఉన్నాడు, వీడొక బెయిల్ మీద ఉన్నాడు. వాళ్ళ వీళ్ళే కాంగ్రెస్ కాదా, కాంగ్రెస్ పార్టీ, స్కామ్ల పార్టీ, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, మళ్ళా మొన్న కొడుకులు బొగ్గు, మళ్ళా రెండోసారి మళ్ళా బొగ్గు కుంభకోణం. ఇది వీళ్ళ చరిత్ర, ఘనత వహించిన కాంగ్రెస్. 70 సంవత్సరాల నుంచి ఎంపీకి 20. ఒక తెలంగాణ కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ అంటే ఆయన 500 kV సబ్ స్టేషన్ ఆయన ముట్టుకుంటే ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ మాడి మషం అయిపోతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు దుకాణం బంద్ అయిపోతుంది. ఇయ్యాలటి దినంతో ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని 1000 కిలోమీటర్ల లోపల బొంద పెడతాం. మిస్టర్ సజ్జనార్ ఈ విధంగా కేసీఆర్ గారిని ఇబ్బంది, 73 సంవత్సరాల వయసులో ఆయనకు ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు నోటీసులు ఇస్తున్నావు బిడ్డ. గుర్తుపెట్టుకో, నువ్వు రిటైర్డ్ అయి కర్ణాటక పోయినా, నువ్వు రిటైర్ అయి పూణేకి పోయి హాస్పిటల్ చూసుకున్నా, నువ్వు కట్టుకున్న హాస్పిటల్ నిన్ను అక్కడి నుంచి గుంజుకొస్తాం పక్క. ఏడాదిన్నరనే అన్ని డైవర్షన్ కదా. ఒక అవినీతి, ఒక కుంభకోణం, హరీష్ అన్న ప్రెస్ మీట్, తెల్లారి నోటీసులు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్, తెల్లారి నోటీసులు. ఈ కార్ కేసీఆర్ ప్రెస్ మీట్, కేసీఆర్ ఒక్కసారి బయటకు వచ్చిండు, గజ 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 అనుకుంటూ మళ్ళా ఫోన్ ట్యాపింగ్. ఏం ట్యాపింగ్ రా భయ్? అరెస్టులు బొచ్చుతో సమానం మాకు. ఎన్ని అరెస్టులు అయినాం, ఎన్ని మిలియన్ మార్చులు, ఎంత వంట వార్పు, ఎన్ని ధర్నాలు, ఎన్ని రస్తారోకులు, ఎక్కడెక్కడ ఉరికిచ్చినాం. వైఎస్ జగన్ నుంచి పడితే లగడపాటి దాకా నిజామాబాద్ ఉరికిచ్చినాం. రోజాను అక్కడి నుంచి వారగొడితే హైదరాబాద్ దాకా వచ్చారు. వారు ఉన్నారా? మేం తలుచుకో ఒక్కసారి కనుక మా జాతి పిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్, ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క మాట చెప్తే తెలంగాణను అగ్నిగుండం చేస్తాం. ఒక్క నా కొడుకు ఇటున్నాడు అటు తిరగలేడు, అటున్నాడు ఇటు తిరగలేడు, ఒక్క నా కొడుకు తిరగలేడు. మేమేదో గాంధీ మార్గంలో హింస వద్దు అని మా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఎక్కడ కూడా హింసాకర సర్వీలు చేద్దంటే నిజామాబాద్ జిల్లాలో 2000 బైకులతో ర్యాలీ చేసి నల్ల కండువలు వేసుకొని నిరసన తెలిపి డెమోక్రసీ ఖరాబ్ అయిపోతుందని అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊర్లో ధర్నాలు, రస్తారోకలు. ఈ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దానం చేసుకొని వచ్చిన. ఒక్కసారి మా బాసి అని ఒక్కసారి కేసీఆర్ కనుక మాకు బిడ్డ జిల్లాధ్యక్షులారా జీవన్ రెడ్డి చూసుకోరంటే ఒక్క నా కాంగ్రెస్ నిజామాబాద్ అడగబెట్టకుండా నేను చూసుకుంటా. జై తెలంగాణ.